అన్నమయ్య జిల్లా గాలివీడులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్టు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓను అడిగారు. ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని జవహర్ బాబు చెప్పారు. దీంతో తమకే గది తాళాలు ఇవ్వకుండా ఎదురు చెబుతావా అంటూ సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు ఎంపీడీఓపై దాడికి పాల్పడ్డారు. ఎంపీడీఓకు ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక అన్నమయ్య జిల్లా గాలివీడులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్టు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓను అడిగారు. ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని జవహర్ బాబు చెప్పారు. దీంతో తమకే గది తాళాలు ఇవ్వకుండా ఎదురు చెబుతావా అంటూ సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు ఎంపీడీఓపై దాడికి పాల్పడ్డారు. ఎంపీడీఓకి ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, మండల ఎంపీపీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఎంపీపీ కొడుకు జిల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ పైన దాడికి పాల్పడ్డాడు. అంటే ఇతను రోజు కొంతమంది అనుచరులను వేసుకుని వచ్చి అక్కడ ఎంపీపీ కార్యాలయంలో పార్టీలు చేసుకుంటూ ఉన్నాడు. దీనిని చూసినటువంటి ఎంపీడీఓ మందలించాడు. ఇది ప్రభుత్వ కార్యాలయము, ఇక్కడ ఇలాంటివి చేయకూడదంటూ కూడా ఆయన సున్నితంగా చెప్పినప్పటికీ వాళ్ళు అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అతను ఒక రూమ్ లో బంధించి అందరూ కూడా ఇతని అనుచరులు అలాగే ఎంపీపీ కొడుకు అందరూ కలిసి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాచారం అక్కడ స్థానిక టీడీపీ నాయకులకు తెలియడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. ఎటకేలకు అక్కడి నుంచి అందరూ కూడా బయటపడ్డారు. ప్రస్తుతం అతను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఇప్పుడు అతను ఎంపీడీఓ చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఒక అడ్డాగా మార్చుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక అధికారిగా దానిని ప్రశ్నించినందుకే తన పైన దాడి చేసే యత్నం చేశారంటూ కూడా ఎంపీడీఓ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కూడా సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతను ఈ సుదర్శన్ రెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశాడు, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ అదే మండలానికి ఎంపీపీగా ఉంది. అంటే ఇంత రాజకీయ అనుభవం ఉండి వీళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులుగా పనిచేసినప్పటికీ కనీసం ఒక అధికారిక కార్యక్రమంలో అధికారిక కార్యాలయంలో ఏ విధంగా ఉండాలో కూడా తెలియకుండా వీళ్ళు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఒక అడ్డాగా మార్చుకుని ఈ విధంగా బిహేవ్ చేశారు. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుదర్శన్.